హైదరాబాద్లోని అత్తాపూర్లో హైడ్రా కొడా జులిపించింది. శివాలయం వద్ద ఉన్న వివాదాస్పద స్థలంతో పాటు ప్రభుత్వ భూములను హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలో అధికారులు కూల్చివేస్తున్నారు. కూల్చివేతల నేపథ్యంలో భారీగా సిక్కులు అక్కడికి చేరుకుంటున్నారు. హైదరాబాద్లోని అత్తాపూర్లో హైడ్రా కొడా జులిపించింది. శివాలయం వద్ద ఉన్న వివాదాస్పద స్థలంతో పాటు ప్రభుత్వ భూములను హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలో అధికారులు కూల్చివేస్తున్నారు. కూల్చివేతల నేపథ్యంలో భారీగా సిక్కులు అక్కడికి చేరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. అయితే హైదరాబాద్ లోని అత్తాపూర్లో మరొకసారి హైడ్రా ఏదైతే కూల్చివేతలు అయితే చేపడుతుందో అయితే అత్తాపూర్ శివాలయం వద్ద గల స్థలం గురించి గతంలో వివాదాస్పదమైంది. అయితే ఈ వివాదాస్పదమైన స్థలం వద్దకు హైడ్రా అధికారులు ఈ రోజు ఉదయం అయితే చేరుకున్నారు. అయితే భారీ బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు ఏదైతే ఈ భూమికి సంబంధించి ఆ స్థలం అంటే ముఖ్యంగా ప్రభుత్వ భూమి కాబట్టి దానికి సంబంధించిన స్థలం స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే పోలీసుల బందోబస్తు మధ్య ఇక్కడ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. అయితే గతం వారం 10 రోజుల నుంచి కూడా ఏదైతే అత్తాపూర్లో ఈ శివాలయం సంబంధించి ఇష్యూ జరుగుతూనే ఉంది. ఇటు ముఖ్యంగా సిక్కులకు సంబంధించి వాళ్ళు ఏదైతే దీన్ని కబ్జా చేస్తున్నారంటూ కూడా గతంలో ఇక్కడ హిందూస్ సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఏదైతే ఇటు హైడ్రాకి కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. అయితే హైడ్రా ప్రజావాణిలోనే దీనిపై కంప్లైంట్ చేసిన తర్వాత అక్కడ హైడ్రా అధికారులు కూడా దాని దగ్గరికి వెళ్లి పూర్తిగా పరిశీలించారు. అయితే దీన్ని కబ్జాకు గురవుతోందని గుర్తించిన హైడ్రా అధికారులు ఈ రోజు ఉదయం భారీ బందోబస్తు మధ్య శివాలయం వద్దకు చేరుకొని అక్కడ ఈ వివాదాస్పదమైన భూమి ఏదైతే ఉందో అక్కడ ఏవైతే షెడ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేస్తారు. అయితే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భారీ చర్యలు అయితే తీసుకున్నారు. ముఖ్యంగా పోలీసుల బందోబస్తు అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఈ కూల్చివేతలు కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.